గాయ్స్, ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. అండ్ ఇంకా 3 ఆనియన్స్, 1 టొమాటో అండ్ ఇంకా 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా. సో కుక్కర్ అయితే పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ ఐటమ్స్ అయితే వేసేసాను. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసా. అండ్ ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. సో ఇప్పుడు కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలని నేను ఆల్రెడీ రైస్ వాటర్ వేసుకుని నానబెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అనమాట. అండ్ ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టా ఫ్రిడ్జ్లో. ఆ చికెన్ అయితే దీంట్లో వేసేసి దీంట్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు అండ్ ఇంకా కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా వేసేసాను. సో ఒక 5 to 10 minutes ఉంచుకున్నాక రైస్ అయితే ఉందో అది వేసాను. నేను రైస్ 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 cups ఆఫ్ వాటర్ అయితే వేసేసాను. అండ్ ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను. సాల్ట్ మసాలాని సరిపోతే ఫస్ట్ చూసుకోవాలి, తర్వాత వేసుకుంటే బాగోదు. అండ్ నేను ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి 3 whistles వచ్చే వరకు ఉంచుకున్నా. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీడియో నచ్చితే